నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్లేవర్స్ అండ్ మెలోడీస్. ఈరోజు మన రెసిపీ బెండకాయ ఫ్రై అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా పావు కేజీ బెండకాయ కడిగి ఒక కాటన్ క్లాత్తో తుడిచి ఇట్లా పొడిగా పెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక చిన్న టమాటా కట్ చేసి ముక్కలుగా పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పౌడరు, కొత్తిమీర, తగినంత ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. దీంట్లోకి కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బెండకాయ ముక్కల్ని యాడ్ చేద్దాము. ఇది ఆయిల్ లేకుండా ముందు ఫ్రై చేసుకుందామండి. పొడిగా ఉన్నంత వరకు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది మినిమం ఒక 5 to 6 minutes పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై అయిన బెండకాయల్ని పక్కకు తీసుకుందామండి. పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, ఇవి యాడ్ చేసుకున్నాము. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. మనకు ప్యాన్ ఆల్రెడీ హీట్గానే ఉంది కదా, ఆనియన్ అనేది తొందరగా కలర్ మారుతుందండి. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దామండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు కూడా యాడ్ చేసి కొద్దిసేపు ఒక 30 seconds వరకు బాగా కుక్ అవ్వాలండి. ఇది దీంట్లోకి మనం పసుపు, తగినంత ఉప్పు, ధనియాల పౌడరు యాడ్ చేసి కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలండి. ఈ టమాటా బాగా ఉడకాలి. మనం దీంట్లోకి కారం యాడ్ చేద్దామండి. ముందుగానే మనం కారం యాడ్ చేస్తే ఈ మసాలాలన్నీ మాడిపోతాయండి. అందుకు లాస్ట్లో కారం యాడ్ చేద్దాము. కారం యాడ్ చేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా ఫ్రై అనిద్దాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం పక్కకు తీసుకున్నాం కదా ఈ బెండకాయ ముక్కల్ని యాడ్ చేద్దామండి. యాడ్ చేసి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొత్తిమీరని యాడ్ చేద్దాము. కొద్దిసేపు మూత పెట్టేద్దామండి. ఒక 2 minutes తర్వాత మూత ఓపెన్ చేద్దామండి. మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. త్వరగా సర్వ్ చేసుకుందాం. ఇది చపాతీలో, అన్నంలో, అన్నం పప్పులో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.